బ్రేక్ ని చూస్తాం. వేసవికాలం ఇంకా మొదలు కాకముందే బాణుడు బగబగమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జోగులాంబ, గద్వాల్ జిల్లా కేంద్రం, సూర్యాపేట జిల్లా హుజూరానగర్, ఖమ్మం జిల్లా మదిర, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 38.9, అదేవిధంగా భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇవాళ నుంచి మరో 5 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. బ్రేక్ ని చూసినాం. వేసవికాలం ఇంకా మొదలు కాకముందే బాణుడు బగబగమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జోగులాంబ, గద్వాల్ జిల్లా కేంద్రం, అదేవిధంగా సూర్యాపేట జిల్లా హుజూరానగర్, ఖమ్మం జిల్లా మదిర, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 38.9 డిగ్రీలు, అదేవిధంగా భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం 38.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇవాళ నుంచి మరో 5 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.